IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ గారు స్మగ్లింగ్ విషయాల్లో ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నప్పటికీ ఎవరున్నప్పటికీ వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని అన్నారు. దాని మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఒక బ్రాండ్కి అంబాసిడర్ ఆయన అనుకున్నాడంటే చేయాల్సిందే, తప్పదు. అది అంత పెద్దవాళ్ళు ఉన్నా వెనకాడికి వేసేది లేదు, అసలు వెనకాడికి వేసే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆగడు. దాని మీద అంటే స్మగ్లింగ్ విషయంలో ఏమన్నా మార్పులు కానీ అవి నిర్మూలించడం కానీ అలాంటివి ఏం ఉండవండి, చర్యలు మట్టుకు తప్పనిసరి. పవన్ కళ్యాణ్ గారు అయితే మంచి క్లారిటీతో ఉన్నాడు. ఆయన అస్సలు ఎక్కడ వెనక్కి తగ్గడు. పదవి లేకపోయినా పర్వాలేదు, ఆయనకి తగ్గే ప్రసక్తి లేదు. ఆయన మట్టుకు వెనకైతే తగ్గడండి, ఎవరున్నా సరే అసలు తప్పదు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేశారంటూ గీత గారు సవాళ్ళు అనేవి విసిరేశారు. దాని మీద మీ అభిప్రాయం? అంటే ఎవరిని అలాంటి ఆరోపణలు చేస్తున్నారు అవి నిరూపించండి అమ్ముంటే అని అంటున్నారు. ఎవరు? గీత గారు. మా పార్టీలో మేము అలాంటి ఏం చేయలేదు, చేసినట్టు నిరూపించండి అని సవాళ్ళు అనేవి విసిరారు. నిదానంగా అన్నీ తీస్తున్నారండి బయటికి, కంగారు ఏముంది, రోజు కూడా తీస్తున్నారు. వాళ్ళే బయటపడతారు, రోజు తీస్తూనే ఉన్నారు. ఎవరెవరు ఏం చేశారో, ఏ నాయకులు తప్పులు చేశారో అన్నీ తీస్తున్నారు కదా, అన్నింటిలో జరుగుతారు. దొరికితే ఎవరికైనా జైలుకి వెళ్ళాల్సింది, తప్పదు. అది గీత గారు ఏముంది, మాట్లాడితే ఎలక్షన్ ముందు కూడా మాట్లాడిందిగా. నేను ఏడిచింది కదా, నేను ఊరు పెట్టి వెళ్ళిపోతాను, నేను చచ్చిపోతాను అంది. ఓడిపోతే మరి చచ్చిపోయిందా? అవన్నీ ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడాలా, వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి. పార్టీ ఓడిపోయింది కదా, మరి దాని గురించి ఏదో ఒకటి మాట్లాడకపోతే ఎలాగా? అది అందుకే మాట్లాడతారు అలాగా. జగన్ స్మగ్లింగ్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఎక్కువ అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామన్నారు. తీసుకునే అవకాశం ఉందంటారా? తీసుకుంటే మంచిదే కదండి, అది అందరికీ మంచిది. అది నిజంగా స్మగ్లింగ్లు చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగిందనుకో, తీసుకోవడం మంచిదే. అంటే దాని మీద స్పందించి గీత గారు కూడా సవాల్ విసిరారు, నువ్వు నిరూపించండి, ఇట్లాగ ఆరోపణలు చేయొద్దు అని. దాని మీద మీ స్పందన సార్? దేనికోసం? అది అంటే స్మగ్లింగ్ విషయంలో అదే చెప్తాను కదా, గత ప్రభుత్వంలో స్మగ్లింగ్ నిజంగా జరిగి ఉంటే చెయ్యండి. పవన్ కళ్యాణ్ గారు కూడా స్మగ్లింగ్ సంబంధించి ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పటికీ కఠినమైనటువంటి చర్యలు ఎవరైనా సరిగా తీసుకుంటామంటారు. తీసుకునే అవకాశం ఉంటుంది. తీసుకోకపోతే అది పబ్లిక్ అవ్వదు. పబ్లిక్ అయినంత వరకు బాగానే ఉంటుంది. పబ్లిక్ అయితే ఎవరు ఊరుకుంటారు? పవన్ కళ్యాణ్ ఇలాగా, రేవంత్ రెడ్డి అలాగా, బాబు గారు ఇలాగా అని చెప్పుకుంటారు కదా. పబ్లిక్ అవనంత వరకే. పబ్లిక్ అయితే ఏముంది అంటే పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించినటువంటి ఆరోపణలు చేసినటువంటి వ్యాఖ్యల మీద గీత గారు స్పందించారు. అంటే ఏవైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో అవి నిరూపిస్తాడు పవన్ కళ్యాణ్, చూపిస్తాడు. అంటే నేను పవన్ కళ్యాణ్ ఫేవరెట్ కాదు, నిరూపిస్తాడు. నిజం అనేది ఎప్పటికైనా బయటకు వస్తుంది. మరి ఇప్పుడు గీత గారు సవాలు విసురుతారు. ఇప్పుడు కింద పడ్డోడు కూడా పైన నేనే కొట్టాను, ఆయన కొట్టలేదని అంటాడు. అది జనరల్గా ప్రతి వాళ్ళు మాట్లాడేది. అంత రాజకీయ నాయకులు మాట్లాడతారు, తప్పే ఉంది దాంట్లో. కాకపోతే అలా మాట్లాడకూడదు. కానీ ప్రతి దాడి చేయకపోతే వాళ్ళ రాజకీయ నాయకులు కాదన్నట్టుగా ఇప్పుడు బిహేవింగ్ ఉంది. కాబట్టి తిడతారు. ఆమె ఉన్నప్పుడు మరి ఎలా చేసింది, ఇలాగే చేసిందా? ఇప్పుడు స్మగ్లింగ్ వ్యవహారాల్లో కూడా ఎవరైనా ఉంటే అంటే పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నప్పటికీ కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. తీసుకునే అవకాశం ఉంటుందంటారా? అక్కడ పెద్ద పెద్ద వాళ్ళే ఏం ఆయన ఐడియాలుగా ఉన్నది, పవన్ కళ్యాణ్ ఐడియాలుగా ఉన్నది, అది మనం చెప్పలేం కదా. మనం ఏంటంటే ఓటేసి ఇచ్చేయడమే మన పద్ధతి. పవన్ కళ్యాణ్ గారు స్మగ్లింగ్ విషయంలో కొన్ని అంటే ఎంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నప్పటికీ దానికి సంబంధించి ఉంటే వాటి వెనకాల కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని అన్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ఇవి ఏమి ఉండవు మేడం, ఇవి ఇంకా నెల రోజులుగా పరిపాలన అయింది, ఇంకా చూడాలి, మనం కూడా వెయిట్ చేసి చూడాల్సింది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమైతే వ్యాఖ్యానించారో దానికి సవాల్ అనేది గీత గారు ఇవ్వడం అనేది జరిగింది. సవాల్ అంటే మీరు నిరూపించండి ఎవరు చేశారనేది, మీరు కేవలం ఆరోపణలే చేస్తున్నారు, మీరు నిరూపిస్తే అప్పుడు చూస్తాం అని అంటున్నారు. నిరూపించే అవకాశం ఉంటుంది కదా మేడం, ఇంకా టైం పట్టుద్ది మేడం. ఇంకా నెల రోజులుగా అయింది, ఇంకొక నెల పట్టుద్ది మేడం, ఇంకా టైం పట్టుద్ది. టైం పెట్టే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు కాన్సిపీ వేత్తలు కూడా అంటున్నారు కదా సార్, ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడతలేదు, గతంలో మాట్లాడినట్టుగా మాట్లాడతలేదు అంటున్నారు. 25 సీట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నాకు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి మరీ తెస్తానన్నాడు. ఏం తెస్తా అన్నాడు?
ప్రతిపక్ష హోదా. మరి 25 ఎంపీ సీట్లు తీసుకున్నాడుగా పోయినసారి, మరి ఏం చేశాడు? తెచ్చాడా? అడిగాడు అసలు దాని గురించి ఒక్కసారైనా? ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రం బడ్జెట్ అప్పుల్లో ఉంది. ముందు ప్రత్యేక హోదా కాదు, ముందు ఇది నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. దాని ప్రయత్నం చంద్రబాబు గారు ఆల్రెడీ ప్రయత్నాలు మొదలు పెట్టేశాడు. ఆయన చంద్రబాబు గారు నిధులు ఎలా తేవాలి, ముందు రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలి, జనాలకు ఇబ్బందులు లేకుండా ఎలా చూడాలని ఆయన పగలు రాత్రులు నిద్ర లేకుండా కష్టపడుతున్నాడు. ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా తీవ్రంగా కష్టపడుతున్నారు. రాష్ట్రాన్ని ఎలాగైనా సరే 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది, 30 సంవత్సరాలు ముందుకు రాదు. ఇక దీన్ని ఎలాగైనా బాగు చేయాలని పట్టుదలతో ఉన్నారండి. సమస్య లేదు, నిధులు తీసుకొస్తారు. రోజు నిన్న ఢిల్లీ వెళ్ళారు. మరి చంద్రబాబు నాయుడు గారు దేనికి వెళ్ళారు? నిధులు తేడానికి వెళ్ళారు. అంటే మోడీ గారిని ప్రత్యేక హోదా గురించి కాకుండా నిధులు అంటే మనకి రావాల్సిన డిమాండ్లు కానీ ఏమన్నా అంటే ప్రత్యేక ప్యాకేజ్ ఏమన్నా అడిగి ఉంటారండి? అడుగుతారు. నిధులు వచ్చే హోదా కూడా అడిగారండి, అడుగుతారు. నిధులు అడుగుతారు, అన్నీ అడుగుతారు. ఏది అందితే అది తీసుకుంటారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తే కుదరదు కదా, అది కేంద్రం చేతిలో ఉంటుంది, మన చేతిలో లేనిది. అడుగుతారు, అడగడానికి ప్రత్యేక హోదా అడుగుతారు, నిధులు అడుగుతారు, అన్నీ అడుగుతారు. ఏది ఇస్తే అది ఇచ్చిన వరకు ముందు తీసుకొని ముందు రాష్ట్రాన్ని ముందు అభివృద్ధి పథంలో నడిపించాలి. ప్రత్యేక హోదా అనేది ముందు ఒక మెట్టు పైకి ఎక్కితేనే కదా తర్వాత మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడి ఇప్పుడు దాని గురించి మాట్లాడిన కూడా మాట్లాడతలేదు అని వైసీపీ పెద్దలు వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే ఇప్పుడు వచ్చి దాని గురించి అయితే మనకు పూర్తి తెలియదు. అంటే ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడే అవకాశం ఉందంటారా? ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి. ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడు. ఇప్పుడు ఇక్కడ గెలిచడం కారణం కూడా ఏంటి, 40% జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. 45% ఏంటి, 5% కూడా జనాభాలోకి ఎంప్లాయీస్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే ప్రతి వాక్యాన్ని ఆయన దగ్గరికి సజ్జల గారు వీళ్ళంతా కూడా వాని దగ్గర తీసుకెళ్లకుండా తొక్కిపెట్టినవి ఇవన్నీ. అందువల్ల ఆ 5% కూడా తేడా వచ్చింది. కానీ ఈ పేదోడు పెద్దదారు అన్నారు సార్, పెత్తందారు చెయ్యే పెద్దదైంది. పేదోడు ఓడిపోయాడు. ఇప్పుడు కూడా అలాగని ఓడిపోయాడు అంటే పేదోడు ఓడిపోవడం కాదు, 40% చూపించాం. పేద ప్రజలు మొత్తం 40% చూపించాం. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఉండొచ్చు. ప్లస్ నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో కూడా నెక్స్ట్ వచ్చేది కూడా ఆయనే. ఇప్పుడు కూడా ఆయనదే గెలుపు, ఆయన ఓటమి కాదు. అంటే జగన్ గారు జగన్ లేఅవుట్ల కింద ఏదైతే బిల్లులు తీసుకున్నారు అంటే ఇల్లు ఇస్తామన్నారు, అట్లా బిల్లులు తీసుకుని ఇల్లులు అనేవి పూర్తి చేయలేదని వ్యాఖ్యానిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ఎక్కడ పూర్తి చేయించారు అసలు? ఇప్పుడు రాజధానిలో పేదోడికి ఇస్తా అన్నాడు, అక్కడ కోర్టులోనే. వైజాగ్లో ఇస్తున్నాడు. వైజాగ్ కొన్ని ఏరియాలో కట్టిన ఇచ్చాడు కూడా. ఇంకొన్ని ప్రాంతాలు అవి కోర్టులకే. అది గవర్నమెంట్ భూమి కాదు, ప్రైవేట్ భూములు అని ఏదో రూపంలో ఎక్కడికి వెళ్ళినా కోర్టులోకి వేయడమే తప్పించి అడ్డుకుంది ఎవరంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు వాళ్ళు కాదా? ప్రత్యేక ప్రజలకు ఇవ్వకుండా పేదోడికి ఇవ్వకుండా అడ్డుకుంది చంద్రబాబు నాయుడు గారే. ప్రతి విషయానికి ఆయన వెనకుండి వేరే వాళ్ళతో కోర్టులు వేయించడం. ఇప్పుడు